హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడిని సరైన పద్ధతిలో వండితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇలా పల్లెటూరి పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. అసలు మీకు ఎప్పుడు చేసినా ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగా కుదురుతుంది. దానికైతే ముందుగా 3/4 కిలో దాకా కాల్చిన నాటుకోడి ఇలా కొద్దిగా మీడియం సైజు ముక్కలు కొట్టించి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకొని తగినంత వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టాలి. ఇలా చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నాటుకోడి కూర ఎప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మసాలా కోసం ఒక పాన్ పెట్టుకొని చూపించిన మసాలాలన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చినంత వరకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఏం వేసుకోవాలా అన్నది పైన అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పైన కూడా స్క్రోల్ అవుతుంది, చూసుకొని వేసుకోండి. ఇలా మసాలాలన్నీ చక్కగా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మసాలా పొడి అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా చేసుకొని నాటుకోడి కర్రీ ఇగురు పులుసు ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసినా కానీ ఇలా అప్పటికప్పుడు చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. మసాలా పొడిని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత 4 నుంచి 5 మీడియం సైజు ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా ఇక్కడ చూపించిన విధంగా మరి మెత్తని పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు అనేది కచ్చాపచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇలా కుండ పెట్టుకోండి. కుండలో వండుకుంటే పల్లెటూరు పద్ధతిలో పక్కా నాటుకోడి కర్రీ అనేది కుదురుతుంది. మీ దగ్గర కుండ లేకపోతే ఇదే ప్రాసెస్లో కడాయిలో కూడా చేసుకోవచ్చు. కుండలో చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రా మసాలాలు చూపించినవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా వేయించుకోండి. ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా వేయించుకుంటేనే మనకి ఈ నాటుకోడి పులుసు అనేది బాగుంటుంది. పేస్ట్ లాగా ఎందుకు చేసి వేసుకున్నామంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది. మీరు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఎలా చేసుకుంటే వేయించుకోవడానికి టైం పడుతుంది, కానీ పులుసు అనేది థిక్గా బాగుంటుందండి. నాటుకోడి పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ పేస్ట్ మంచిగా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న నాటుకోడిని వేసుకొని నాటుకోడి నుంచి నీరు వదిలి ఆ నీరంతా దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి. ఇలా మీరు కుండలో ఉడికించుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. లేదు మీకు ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే మాత్రం కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్లో వండుకోవచ్చు, కానీ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. కుక్కర్లో వండుకునే దానికన్నా ఇలా డైరెక్ట్గా ఉడికించుకుంటే 1 గంట సమయం పడుతుంది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు రాగి సంగటి గారెలు బిర్యానీ దేనితో అయినా సరే ఇలా పులుసు చేసుకున్నారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని టేస్ట్ అయితే వస్తుంది, అంత బాగుంటుంది. ముక్క చక్కగా ఒక అరగంట తర్వాత ముక్క ఉడికిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని ముక్క ఉడకకపోతే మరొక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాని తగినంత మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఉప్పు సన్నగా చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పల్లెటూరు పద్ధతి నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. ఇలా కుండలో ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ట్రై చేశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.